పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించడంతో పాటు నేరస్తుల్ని కాపాడే కార్యక్రమంలో ఉండబట్టే ఈ సీసీ ఫుటేజ్ మాయమైపోయింది. మీకు ఒక విషయం చెప్తా ఇక్కడ. అకార్డింగ్ టు సుప్రీంకోర్టు డెసిషన్, ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో కానీ మరొక చోట కానీ సీసీ ఫుటేజ్ 18 మాసాలు స్టోర్ చేయాలి. 18 రోజులు కూడా స్టోర్ చేయలే. ఆచి చికెన్ మసాలా. హోంమంత్రి గారు ఏమన్నారు తెలిసి మధ్యన, రాష్ట్రంలో 70,000 సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ నేరం జరిగినా టక్కన తీసేస్తా ఉన్నారు. ఎవరు? హోంమంత్రి గారు. పోలీస్ స్టేషన్లో లేవు. రోడ్డు మీద సంగతి దేవుడు ఎరుగు. పోలీస్ స్టేషన్లోనే సీసీ ఫుటేజ్ మాయం చేశారు. ఏంటిది? ఏమండి హోంమంత్రి గారు, మీ వల్ల కాదులే. పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, సీసీ కెమెరాలు తెప్పిస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి హోమ్ ఇస్తే సీసీ కెమెరాలు తెప్పిస్తాడు. పాపం ఈ అనిత గారి వల్ల ఈ సీసీ కెమెరాలు మాయమైపోతాయి. నేరస్తులేమో పారిపోతుంటారు, నేరస్తులనేమో కాపాడుతూ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నేరస్తులనేమో రక్షిస్తూ ఉంటారు, సీసీ ఫుటేజీలు పోతూ ఉంటాయి. అందువల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ ఇస్తే ఇవన్నీ సెట్ అవుతాయి. అది ఆలోచించండి. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. హోంమంత్రి గారు అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెబుతున్నారు మైకి ముందు. బ్రహ్మాండమైన సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నేరం జరిగితే 5 నిమిషాల్లో పట్టుకుంటా ఉన్నారు. చివరికి పోలీస్ స్టేషన్లోనే దిక్కుమొక్కు లేదు. ఇంత దారుణమైనటువంటి సంఘటన బహుశా ఎక్కడ జరగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంత మేకప్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఈ కేసు అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. కేవలం ఊరిని తూతూ మంత్రంగా ఆ తల్లిదండ్రుల్ని, ఆ తల్లిని లేదా వారి కుటుంబాన్ని ఏదో కంటి తుడుపు చర్య చేయాలనే ఉద్దేశంతో సిట్టు వేసి వాళ్ళ చేత విచారణ జరిపి నేరస్తులు ఎస్కేప్ అయ్యే విధంగా అతి బలహీనంగా కేసు రిజిస్టర్ చేశారు. అతి బలహీనంగా విచారణ జరుగుతుంది. అతి బలహీనంగా ఛార్జ్షీట్ వేస్తారు. ఇది కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎన్ఐతో కానీ ఇది జరిపించవలసిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే బాధితులకు న్యాయం జరగదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు జ్ఞానోదయం తెచ్చుకుని నేరస్తుల్ని శిక్షించే కార్యక్రమం చేయాలి. ఇక్కడ నేరస్తులు చనిపోయిన వాడు కాదు, ఇక్కడ నేరస్తుడు చంపినవాడు నాగరాజు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. వారి మీద యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆచి చికెన్ మసాలా.